श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजु की जय। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, प्रेम स्वरूपुलारा, మనం మూడవ అధ్యాయంలో ఉన్నాం. నెమ్మదిగా కదులుతుంది బండి. నిన్న బాబా గారు సత్యత రాయడానికి అభయం ఇస్తూ ఆ రాసిన వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, చదివిన వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెబుతూ నన్ను పూజించండి, నన్ను ధ్యానించండి, నా కథలు వినండి, నా గురించి తెలుసుకోండి అని చెప్పడం ద్వారా నిజానికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే బాబా గారి భక్తులు కూడా కొంతమంది చెప్తుంటారు, అది ఎందుకు చెప్తారో తెలియదు, మరి బాబా గురించి సరిగ్గా అవగాహన చేసుకోలేక అలా చెప్తుంటారు. బాబా ఎప్పుడు కూడా నన్ను పూజించమని చెప్పలేదు అంటుంటారు. చాలా పెద్ద వాళ్ళు చెప్తుంటారు, బాబా గారి మార్గంలో బాగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తుంటారు. అలాగే బాబా గురించి ఏమీ తెలియని వాళ్ళు, సచ్చరిత్ర ఏమీ చదవని వాళ్ళు, బాబాని విమర్శించే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, బాబా గారు తనని పూజించమని ఎప్పుడు చెప్పలేదండి, సార్ నలుగురికి సేవ చేయమన్నారు, అన్నం పెట్టమన్నారు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా బాబా గారు ఎక్కువగా చెప్పారు, నన్ను సేవించండి, నన్ను పూజించండి అని చెప్పి. కృష్ణ పరమాత్మ తరువాత నన్ను పూజించండి అని ధైర్యంగా, స్థైర్యంగా, స్పష్టంగా చెప్పినటువంటి అవతారం ఏదైనా ఉందంటే ఇది ఒక్క సాయిబాబా అవతారమే. ఇంకెవరు కూడా నన్ను పూజించమని చెప్పాల. గురుచరిత్ర చదివినప్పుడు మనకు శ్రీపాద వల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి వారు మాత్రం చెప్తారు. ఎందుకంటే వారు సాక్షాత్ పరబ్రహ్మ కాబట్టి, త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆయన చెప్పాడు. దత్తాత్రేయ స్వామి చెప్పిన తర్వాత, శ్రీపాద వల్లభుడు చెప్పిన తర్వాత, నృసింహ సరస్వతి చెప్పిన తర్వాత మళ్ళీ నన్ను పూజించండి, నన్ను పూజిస్తే, నన్ను సేవిస్తే, నా పాదలు పట్టుకుంటే మీరు తరిస్తారు అని చెప్పినటువంటి ఏకైక అవతారం సాయినాథన్ అవతారం. అందుకని బాబా గారిని భగవద్ అవతారం అని స్పష్టంగా సాయి భక్తులు నమ్ముతారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలంటే ఆ విషయ జ్ఞానాన్ని ఇంకా సంపూర్ణంగా తీసుకోలేదు అనేదానికంటే సచ్చరిత్ర క్లియర్గా, స్పష్టంగా అవగాహన చేసుకుంటూ చదవట్లేదు. ఎందుకని చెప్తున్నా అంటే, చాలా సందర్భాలు, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను ఆ మాట, బాబాగారు నన్ను పూజించమని ఎక్కడా చెప్పలేదండి. నిన్న చెప్పిందంతా అదే. మరోసారి చదువుతాను. ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను. నా నామాన్ని జపించండి, స్మరించండి అని ఒక భగవంతుడు తప్ప ఎవరు చెప్పరు. అసలు ఏ గురువు చెప్పడు. గురువులందరూ భగవంతుని చూపిస్తారు. రామకృష్ణ పరమహంస అరుణాచలుని చూపించాడు, రమణ మహర్షి అరుణాచలేశ్వరుని చూపించాడు, రామకృష్ణ పరమహంస అమ్మవారిని చూపించాడు. అలాగే గురువులందరూ కూడా వారు ఏ దైవాన్ని పట్టుకొని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నారో ఆ దైవాన్ని చూపిస్తారు తప్ప తమను పూజించమని చెప్పరు. అలా పూజించమని చెప్పిన వారే పరమాత్మ, వారే పరబ్రహ్మ. బాబాగారు సాక్షాత్ పరమాత్మ, పరబ్రహ్మ కాబట్టి అలా చెప్పాడు. లేకపోతే అలా ఎలా చెప్తాడు ఆయన? వారిని అన్ని దిశలందు కాపాడుతాను. ఎవరైతే మనోపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడతారో వారి కథలు విన్నప్పుడు అమితానందాన్ని పొందుతారు. నా లీలలు గానం చేయి వారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతను, తృప్తినిస్తానని నమ్ము. ఆయన లీలలు గానం చేయమంటున్నారు. లీలలు అంటేనే భగవంతుడు మాత్రమే లీలలు చూపించగలుగుతాడు. లీలామానుష వేషధారి అని శివలీలలు, విష్ణులీలలు, కృష్ణలీలలు ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినవి. కాబట్టి లీలలు ప్రదర్శించేవారు పరమాత్మ. కాబట్టి స్పష్టంగా ఆయన నేను పరమాత్మనని చెప్తున్నాడు. ఎవరైతే నన్ను శరణు వేడుతారో, భక్తి విశ్వాసములతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపాన్ని తాను మనస్సున నిలుపుకుంటారో వారిని దుఃఖబంధాల నుండి తప్పిస్తాను అని అంటున్నాడు. అంటే చూడండి ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. నన్ను శరణు వేడమంటున్నాడు. నన్ను శరణు వేడమని చెప్పాడు అని అంటే ఆయన పరమాత్మ తప్ప మరి ఎవరు కూడా అంత ధైర్యంగా నన్ను శరణు వేడమని చెప్పరు. కాబట్టి ఈ పేరా మొత్తం బాబా గారు సాక్షాత్ పరమాత్మ, పరబ్రహ్మ అని స్పష్టంగా ఆయన నోటి ద్వారా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకంటే స్పష్టంగా ఇంకెవరు చెప్పలేరు. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి బాబా గారు పరమాత్మ, పరమాత్మ, పరమాత్మ. నమ్మకం లేనివాడు కృష్ణుని నమ్మడు, రాముని నమ్మడు, ఎవరిని నమ్మడు. వాడి గురించి మనకెందుకు? కాబట్టి నమ్మకం ఉన్నవారికి సంబంధించిన ఈ వ్యవహారాలని, భగవంతుని మార్గమే నమ్మకం ఉన్నవారికి సంబంధించింది. నాస్తికులు, ఆస్తికులు ఎప్పుడు ఉంటారు. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు, రాముని నమ్మడు, కృష్ణుని నమ్మడు, బాబాను నమ్మడు. అలాగే ఇతర మతస్థుల వారు ఏం చేస్తారు, వాళ్ళ దైవాన్ని తప్ప వేరొక మత వాళ్ళని నమ్మరు. అలాగే బాబా గారిని వ్యతిరేకించేవాడు బాబాని కూడా నమ్మడు.
కానీ బాబాని పూజించేవాడైనా సరే పరిపూర్ణంగా బాబా గారు పరమాత్మ అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి కదా. ఆ కలిగి ఉండాలంటే సచ్చరిత్రని చాలా అర్థవంతంగా అర్థం చేసుకుంటూ చదవడం నేర్చుకోవాలి. అప్పుడే బాబా అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడే నువ్వు బాబాని సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావిస్తావు. రాముడికి, కృష్ణుడికి, శివుడికి, బాబాకు తేడా లేదని గ్రహిస్తావు. పరిపూర్ణమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో బాబాను పూజిస్తావు. లేకపోతే ఎవరైనా వచ్చి బాబా దేవుడు కాదండి అనగంటే అవునా, బాబా ముస్లిం అండి అవునా అనుకుంటూ ఊగిసలాడుతూ ఉంటాం. ఈ దౌర్భాగ్యం బాబా భక్తుల్లో, మంచి బాబా భక్తుల్లో కూడా ఉంది. ఏమండి బాబాను ముస్లిం అంటున్నారండి, కాస్త ఏమైనా చెప్పండి అంటుంటారు. బాబా దేవుడు కదండి కాస్త మనం ఎందుకు చెప్పడం, నీకు తెలీదా? నీకు తెలియకుండానే బాబా మార్గంలో భక్తులు అయిపోయావా? అలాంటి భక్తి ఎందుకు? చక్కగా వదిలేసి పక్కకి వెళ్ళిపోవాలి. అందుకని ఏదైనా ఒక మార్గంలో ఉంటే దాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని ప్రయాణం చేయాలి తప్ప ఏదో పైగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఉంటే అది భక్తి కాదు, దానివల్ల ఏమీ రాదు. ఆ తర్వాత భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు లేదా గురువు భక్తులని వారి వారి సామర్థ్యాలను బట్టి, సంస్కారాలను బట్టి, పూర్వజన్మ రుణానుబంధాన్ని బట్టి నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది చేత గుళ్ళు కట్టించుకుంటాడు, కొంతమంది చేత అన్నదానాలు చేయించుకుంటాడు, కొంతమంది చేత సమాజ సేవ చేయిస్తుంటాడు, కొంతమంది చేత గ్రంథరచన చేయిస్తుంటాడు, కొంతమంది చేత సత్సంగాలు చేయిస్తుంటాడు, కొంతమంది చేత ఇంకా రకరకాలమైనటువంటి దైవ సంబంధంగా సేవలు చేయించుకుంటూ ఉంటాడు. దానికి కారణం వారి పూర్వజన్మ సంస్కారం. ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, సామాజిక సేవా కార్యక్రమాలు భగవంతుని ఆధారంగా, గురువుని ఆధారంగా అంటే అతని పూర్వ సంస్కారాలు సేవలు చేయడానికి ఇష్టపడే విధంగా ఉన్నాయి. పూర్వజన్మలు కూడా అటువంటి సేవలు చేసి ఉంటాడు. కొంతమంది భగవంతుని పేరుతో అన్నదానాలు చేస్తుంటారు, వస్త్రదానం చేస్తుంటాడు, రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. కొంతమంది గుళ్ళు కడుతుంటారు, దాంట్లో శ్రద్ధ ఉంటుంది వారికి. కొంతమంది గ్రంథ రచనలు చేస్తుంటారు, దాంట్లో శ్రద్ధ ఉంటుంది. కొంతమందికి గ్రంథ రచనలు చేసే వారికి డబ్బు సాయం చేసి గ్రంథాలు ముద్రింపజేస్తూ ఉంటారు, దాంట్లో శ్రద్ధ ఉంటుంది. కొంతమందికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేసి ఆధ్యాత్మికాన్ని 10 మందికి అందేలా చేస్తుంటారు, వాడికి దాంట్లో శ్రద్ధ ఉంటుంది. వాడు పూర్వజన్మలో ఆ సంస్కారాలు కలిగి ఉంటాడు. ఇది చెబుతూ హేమడ పంత్ ఏమంటారంటే, నాకు గ్రంథ రచన అనే కార్యాన్ని బాబాగారు నాకు అప్పచెప్పారు అని చెప్పి చెప్పుకున్నాడు. తర్వాత ఈ బాబా యొక్క చరిత్ర దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు రాయాలి అనేదాన్ని మనకు అర్థం కావడానికి ఆయన చాలా చక్కగా దానికి ఒక చక్కటి ఒక పేరా పెట్టి వివరించాడు. అంటే ఏదైనా సరే మానవుడు ఏంటి, ఏమంటే ఈ చదివితే నాకేమొస్తుంది, అది చేస్తే నాకేమొస్తుంది, నాకేంటి అనేది మానవ లక్షణం. కాబట్టి మరి సచరిత్ర పారాయణ చేస్తే నాకేమొస్తుందండి, దానివల్ల లాభం ఏమిటండి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నిస్తారని ఆయనకు తెలుసు, ముందే ఊహించాడు. కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాడు. సముద్ర మధ్య వందు దీపస్తంభములు ఉంటాయి. పడవలు సముద్రంలో వెళ్ళేటప్పుడు ఈ దీపస్తంభాలు అక్కడక్కడ పెడతారు, చిన్న చిన్న గుట్టల్లాగా ఉన్న వాటి చోట, కొండలు ఉన్న చోట, వైట్ హౌస్లు, లైట్ హౌస్లు, ఇవన్నీ కూడా అంటే ఒడ్డుకు వచ్చే వాటిని లైట్ హౌస్ అంటారు. సముద్రంలో కూడా కొన్ని చోట్లల్లా వెళ్ళే ఏ దారి వెళ్ళాలి, ఎటు ప్రయాణం చేయాలి అనేదానికి కొన్ని చోట్ల గుర్తులు పెడుతుంటారు, లైట్లు పెడుతుంటారు. వాటిని చూసుకొని గమ్యాన్ని, ఎందుకంటే సముద్రం మధ్యలోకి పోతే ఏమీ తెలియదు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ తెలియదు, ఆకాశంలో కూడా ఏమీ తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దానికి డైరెక్షన్ చెప్పేవి కొన్ని వ్యవస్థలు ఉండాలి. అలాంటి వ్యవస్థలు సముద్రంలో ఉంటాయి. ఆ విధంగానే సచ్చరిత్రలో ఉన్న కథలు, లీలలు, బాబాగారి ప్రబోధాలు మన జీవితం అనే సాగరంలో మనం ఎలా నడుచుకోవాలి అని అవి తెలియచెప్తాయి. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి, ఏమి మనం గుణాలు వదిలేసుకోవాలి, ఏ గుణాలని మనం సంపాదించుకోవాలి, ఆచరించాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఏ సాధనలు చేస్తే ఏ ఫలితాలు వస్తాయి, ఏ ఇబ్బందులు వస్తాయి, ఏ అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క సచ్చరిత్రలో చెప్పబడినటువంటి కథల ద్వారా, లీలల ద్వారా, బాబాగారి ప్రబోధాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా భౌతిక సాంసారిక జీవితంలో మనం ఎలా జీవించాలి, ఏవైనా అనుకోని కష్టాలు వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి, అప్పుడు ఎలా నిలబడగలగాలి, ఏ పని ఎలా చేయాలి, పుణ్యం రావాలంటే ఏం చేయాలి, ఏ పని చేస్తే పాపం వస్తుంది, ఈ పుణ్యపాపాల గురించి కూడా తెలుసుకోకుండా జీవితం మొదలు పెడితే మనకు తెలియకుండానే అనేకమైన పాపాలు జరిగిపోతాయి. లేకపోతే ఈ సమాజంలో ఇప్పుడు
బాగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ కూడా అవినీతి పనులు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద చదువులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అని ఇంకా అంతకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అవినీతి పనులు చేసి జైలుకి వెళ్ళారు. ఎందుకని అంత చదువు చదివి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? కారణం ఏంటంటే ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది పుణ్యమో తెలియచెప్పే ఆధ్యాత్మిక విద్య వారి దగ్గర లేకపోవడం వల్ల. భౌతిక విద్య బతకడం నేర్పిస్తుంది, సంపాదించడం నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక విద్య అనేది మనం ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. ఏది పుణ్యమో ఏది పాపమో తెలియజెప్తుంది. ఏ పని చేయకూడదు, ఏ పని చెయ్యాలో తెలియజెప్తుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు బ్రతుకుదెరువు కోసం, సంపాదన కోసం నేర్చుకునే భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోకపోతే అతను తన జీవితంలో తనకు తెలియకుండానే అనేకమైన తప్పులు, పాపాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ తప్పుల, పాపాల ఫలితమే రోగాల రూపంలో మనని వెంటాడుతుంది, అవమానాల రూపంలో, బాధల రూపంలో మనని వేధిస్తుంది. మనం అనుభవించే మానసిక క్షోభ, శారీరక బాధ ప్రతి ఒక్కటి మనం చేసిన తప్పుడు పనుల కారణంగానే అనుభవిస్తూ ఉన్నాం. అది పూర్వజన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు. ఇది తెలిసినప్పుడు మనం చాలా భయభక్తితో జీవిస్తాం. ఇది తెలిసినప్పుడు ప్రతి క్షణం కూడా జాగ్రత్తతో జీవిస్తాం. దానివల్ల పాపాలు, తప్పులు తగ్గించబడతాయి, చివరికి పూర్తిగా నిర్మూలించబడతాయి. కనుక మానవ జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది ఎంతవరకు వాడుకోవాలి, ఏది ఎంతవరకు చెయ్యాలి. ఇది తెలుసుకోకపోతే దాని ఫలితం మనమే అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఏముండదు, ఇంకా అనుభవించడమే, అంతకుమించి తప్పించుకునే మార్గం లేదు. కర్మఫలం అనుభవించి తీరాల్సిందే అన్నాడు బాబా. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయంతో సృష్టి నడపబడుతుంది. చాలా తేలికగా జీవిస్తుంటాం మానవులందరూ. ఇప్పుడైతే ఇంకా చాలా తేలికగా జీవిస్తున్నారు అందరూ కూడా. కానీ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా ఖచ్చితంగా ఉంటాయి. భౌతికమైనటువంటి కోర్టులో జడ్జి గారి ముందు లాయర్ని పెట్టి డబ్బులు ఇచ్చి నందిని చేసి మాట్లాడించి తప్పించుకోవచ్చు. కానీ సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేము. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని సాయిబాబా కథలు సముద్ర మధ్యంలో ఉండే దీపస్తంభాల వలె మనకు ఉపయోగపడి మన సాంసారిక జీవితంలో ఎలా నడవాలో నేర్పిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా సచ్చరిత్ర ఇచ్చినంత సాంసారిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం మరి ఏ గ్రంథం కూడా ఇవ్వట్లేదు. అంత సులభంగా ఇస్తుంది. ఎందుకంటే బాబాగారు ఆ విధంగా ప్రతి క్షణం 60 సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చిన ప్రతి వ్యక్తిని ఉపయోగించుకొని మన జీవితంలో మనందరం చేసే పొరపాట్లని వారి ద్వారా హెచ్చరిస్తూ మనందరికీ కూడా దారి చూపించాడు. అసలు నిజమని ఆశ్చర్యం వేస్తుందంటే అసలు బాబా దగ్గరికి వచ్చిన ప్రతివాడు ఆయనే పిలిపించుకున్నాడేమో అనిపిస్తుంది. వాళ్ళందరూ వచ్చి మనం కథలు చదువుతాం, ఆయన వచ్చాడు, కానీ ఆయనే పిలిపించుకొని వాడిలో ఒక దుర్గుణాన్ని పిలిపించి వాడి దుర్గుణాన్ని బేస్ చేసుకొని ఒక సంఘటన సృష్టించి ఇది మంచిది కాదురా అని వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేలా చేసి ఆ కథలు చదివి మనం కూడా మారడానికంటే ఆయన కదలకుండా సూదంటి రాయిలాగా ఒక దగ్గర కూర్చొని విశ్వాన్ని మొత్తాన్ని ఆయన దగ్గరికి పిలిపించుకొని 60 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ఈ లీలలు, కథల్ని సృష్టించి మనకు భవిష్యత్తు తరాల కోసం ఆనాడు భగవద్గీతను కేవలం అర్జునుడి కోసమే కాకుండా భావి మానవ జాతి కోసం కృష్ణ పరమాత్మ అందించినట్టుగానే ఈ సాయి కృష్ణుడు కూడా ఈ సచ్చరిత్రను మన కోసమే 60 సంవత్సరాలు అక్కడ జీవించి భక్తులను రప్పించి పిలిపించి రకరకాల సంఘటనలు సృష్టించి మనకు అందజేశాడు. ఎంత కష్టపడ్డాడు మన కోసం, ఎంత తాపత్రయపడ్డాడు. అసలు ఏ గురువు కూడా పడ్డు. ఎవరన్నా కాస్త నాకు నాలాంటి వాడికి ఎవరైనా ఫోన్ చేసి 2 సార్లు ఫోన్ చేసి విసిగిస్తే విసిగిస్తున్నాడు వీడిని, ఇంకా మన ఫోన్ మాట్లాడకుండా ఉందాం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, స్వార్థం. మరి ఆయనకి అది లేదు. ఆయన సంకల్పించి అందరిని పిలిపించుకొని వాళ్ళతోటి ఆయన కార్యక్రమాలు నడిపించాడంటే ఎంత ప్రేమ ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి చాలా గొప్ప విషయం ఇదంతా కూడా. సాయిబాబా యొక్క మాతృప్రేమ ఇదంతా. ఈ ఎడ్డింగ్ నేను చూడకుండానే నాతో ఇప్పటిదాకా చెప్పించిందంతా ఈ రాబోయే ఎడ్డింగ్ సంబంధించింది అన్నమాట. చాలాసార్లు అలా జరిగింది. నేను కళ్ళు మూసుకొని చెప్పేసుకుంటాను, చెప్పిన తర్వాత చూస్తే ఎడ్డింగు ముందే చెప్పించాను రా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆవు తన దూడనెట్లు ప్రేమించడం అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉంటుంది. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారుతాయి.
అలాగే బిడ్డకి ఎప్పుడు పాలు కావాలో తల్లి గ్రహించి సకాలమందు పాలిస్తుంది. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందు అలంకరించటయందు తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేస్తుంది. బిడ్డకి ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ చూసి అమితానందాన్ని పొందుతుంది. తల్లి ప్రేమకు సరిపోల్చదగింది ఏదీ ఉండదు. అది అసామాన్యం, నిర్వ్యాజం. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుతారు. ఇంకా ఒక చోట అంటాడు, తల్లి ప్రేమ కంటే కూడా గురువు ప్రేమ ఇంకా గొప్పది. ఎందుకయ్యా అంటే తల్లి నవమాసాలు మోసి కనింది. ఆ పేగుబంధము, ఆ రక్తబంధము కారణం ఉంది అక్కడ బిడ్డను ప్రేమించడానికి. ఆయనకి మనకి ఏం బంధం ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే తల్లి ప్రేమించి పెద్ద చేసిన తర్వాత కనీసం ఏ తల్లి అయినా నా బిడ్డ చివరిలో నన్ను చూసుకుంటాడు అని ఆశపడుతుంది. కానీ ఆయనకి ఏం ఆశ? ఆయనకి ఎవరు చూడాలి? చూడాల్సిన స్థితి అయింది కాదు. ఒకరు చూడాల్సిన స్థితి ఆయనకి ఎప్పుడూ రాదు, లేదు. మరి ఎందుకు చేస్తున్నాడే? అది గొప్పది. తనకు అవసరమే లేదు ఆ వ్యక్తితోటి, ఈ సృష్టితోటి, ఈ ప్రపంచంతో, ఈ వ్యక్తులతోటి, ఈ భక్తులతోటి ఆయనకు సంబంధమే లేదు, అవసరమే లేదు. సచ్చిదానంద స్వరూపుడు. మనం ఇంట్లో ఒక మనిషి మాట్లాడిపోతే మనకు గడవదు, కాబట్టి సంబంధం పెట్టుకుంటాం, మాట్లాడతాం. ఊర్లో కొంతమందితో సంబంధం పెట్టుకుంటాం, మనకు అవసరాలు ఉంటాయని. ఇలా మనకు అవసరం కాబట్టి, మన టైంపాస్ కావాలి కాబట్టి, లేకపోతే మనకు ఉపయోగపడతాడు కాబట్టి, ఇలా మనం ఏదో కారణంతో సంబంధం. ఆయనకి ఎవరితో అవసరం లేదు. ఎందుకని? ఎవరితో అవసరం లేకుండానే తనను తానే మర్చిపోయే దివ్యానందంలో ఉండే దివ్యపురుషుడు ఆయన. కాబట్టి అలాంటి ఆయన మనని ప్రేమించి మన కోసం చేసేదంతా నిస్వార్థమే, ఎటువంటి స్వార్థం లేని ప్రేమ. కాబట్టి తల్లి ప్రేమతో కూడా పోల్చడానికి వీలు లేదు గురువు యొక్క ప్రేమ అని చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి గురువు మార్గంలో ప్రయాణం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం, గొప్ప అదృష్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 1916వ సంవత్సరంలో నా సర్కారు ఉద్యోగం అనేది ఊడిపోయింది. ఏమైంది? రిటైర్ అయిపోయాను నేను. పదవి విరమణ చేశాను. మళ్ళాగే ఆ రోజుల్లో కూడా పదవి విరమణ ఉంది కాబట్టి చేశాడు. పెన్షన్ ఏదో వస్తుంది. ఆ పెన్షన్ ఆయన కుటుంబం కాస్త పెద్ద కుటుంబం కాబట్టి ఆ వచ్చే పెన్షన్తో ఆ కుటుంబం సరిపోదు. ఎంతైనా మనుషులం కాబట్టి ఎంత భక్తి ఉన్నా ఎంత ఉన్నా దానికంటే ముందు కుటుంబ పోషణ జరగాలి కదా. కుటుంబ పోషణ సరిపడిన డబ్బు ఉన్నప్పుడేమో ఆ ఇల్లు ప్రశాంతంగా సాగిపోతుంది, అన్ని అవసరాలు ప్రశాంతంగా తీరిపోతుంటాయి. ప్రశాంతత ఉన్న చోటే జపానికి కానీ, తపానికి కానీ, ధ్యానానికి కానీ, సాధనకు కానీ, భక్తికి కానీ అవకాశం. ఇల్లే గడవడం కష్టం అనుకో, ఇంకెక్కడి పూజ, ఇంకెక్కడి ధ్యానం, ఇంకెక్కడి ఏమీ లేదు. కాబట్టి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హేమాడ్ పంత్ గారు కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అన్నా చెంచనేకర్ అనే భక్తుడు బాబాతోటి ఈ విషయమై మాట్లాడాడు. బాబాతోటి, బాబా తొందరలో పదవి విరమణ చేస్తున్నాడు అన్నాసాహెబ్ దాబోల్కరు, మరి ఆయనకు వచ్చే పెన్షన్ కుటుంబానికి సరిపోదు, మీరే అతనికి ఏ విధంగా సహాయం చేయాలి అని అడిగినప్పుడు బాబా ఏమన్నాడు? వానికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి చెందాలి. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉంటాయి, అవి ఎప్పటికీ నిండుకోవు. వాని దృష్టినంతటినీ నా వైపు తిప్పాలి. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవాలి. అంటే ఇది అంటున్నాడంటే అతనికి అలవాట్లు ఉన్నాయి. ఊరికనే అనడు కదా. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడిచిపెట్టాలంటే హేమాడ్ పంత్ గారికి నాస్తికులతోటి, ఇంకా కొంత చెప్పాలంటే దుర్మార్గులతోటి కూడా సహవాసం ఉంది, ఫ్రెండ్షిప్. ఆ ఉంది కాబట్టి ఆయనలో ఒక మొండితనం కూడా వచ్చింది. ఆ మొండితనం మనం ముందే చూసాం. గురువు యొక్క ఆవశ్యకత ఏంటి? మన పని మనమే చేసుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఈ మొండితనం వచ్చిందంటే ఖచ్చితంగా అటువంటి నాస్తికుల హేతువాదుల సహవాసం ఉంది. నేను కూడా ఈ మధ్య ఇబ్బంది పడుతున్నాను. నాకు బాగా ముఖ్యమైనటువంటి కొంతమంది సాయి భక్తుల యొక్క అలవాట్లు, వారి ఆలోచన విధానం నాకు సరిపోవట్లేదు. వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళే అయినా కానీ భక్తి మార్గంలో వారి ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. అది పూర్తిగా వేరేగా ఉన్నప్పుడు చాలా కష్టం. ఇప్పుడు మనం అందరం కూడా సాకార రూపాన్ని ఇష్టపడుతూ ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, వాళ్ళు తెలియాలి, ఇంకా చాలామందికి వినే వాళ్ళకు తెలియాలి. మనం రాముడిని, కృష్ణుడిని, అన్ని అవతారాలని యాక్సెప్ట్ చేస్తాం, వారిని అందరినీ ప్రేమిస్తాం. దీనికి కారణం మన జన్మ సంస్కారాలు. పూర్వజన్మ నుంచి కూడా మనం రామకృష్ణుల్ని ఆరాధించినటువంటి సంస్కారం ఉంది కాబట్టి అది ఈ జన్మలో ఇంకా ఎక్కువగా వస్తుంది. అదే పద్ధతిలో బాబా గారిని కూడా మనం భగవత్ స్వరూపంగా భావించుకుంటూ ఉంటాం. బహుశా ఈ రామకృష్ణ అవతారాలని అంగీకరించని వాళ్ళు సాకార రూపాలను విచిత్రం ఏంటంటే వీళ్ళు సాకార రూపుడైన బాబాని యాక్సెప్ట్ చేస్తారు, సాకార రూపుడైన రామకృష్ణులు లేరని అవన్నీ పుట్టి పురాణాలు కల్పించి
అంటే ఎంత దాని మూర్ఖత్వం అంటారు. నువ్వు ఒక సాకారాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇంతకుముందు సాకారాలు వచ్చే అవకాశం లేదండి అని అంటే ఇప్పుడేమో బాబా గారు ఆకారంతో ఓకే దాన్ని, కానీ రాముని కృష్ణుని యాక్సెప్ట్ చేయం. అంటే వీళ్ళు గత జన్మలో లేదా ఈ జన్మలో వాళ్ళ పెరిగిన వాతావరణంలో నాస్తికత్వంలో ఉన్నారన్నమాట. దేవుడు అంటే నమ్మకం లేదు. అటువంటి నాస్తికులందరినీ బాబా గారు ఆయన శక్తితోటి తన మార్గంలోకి రప్పించి వాళ్ళకి అనుభవాలు ఇచ్చి వాళ్ళ భక్తులుగా మార్చుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళకి బాబా దేవుళ్ళలా కనపడదు, ఎందుకంటే అనుభవాలు ఇచ్చింది ఆయనే కాబట్టి. రాముడి కృష్ణుడితో మాకు అనుభవం లేదు కాబట్టి ద్వేషిస్తారు. అది కరెక్ట్ కాదు. అక్కడ ఏంటి, మనం వివేకాన్ని ఉపయోగించుకోవాలి. ఏంటి వివేకం? ఈనాడు సాయినాథుడు వచ్చినట్టుగానే ఆనాడు రామకృష్ణుడు వచ్చి ఉంటారు కదా అనుకుంటే అయిపోతుంది. అలా ఆలోచించరు. అలాంటి కొంత మూర్ఖుల ఆలోచన వల్ల, వాళ్ళతోటి ఉండడం వల్ల మనసు కలుషితం అయిపోతూ ఉంటుంది. అలాగని వాళ్ళతో వాదించి వాళ్ళని మనం ఏదన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. అంటే అది కూడా ఉంది. మళ్ళీ వాళ్ళలోని గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళది అన్నయన్ని మనం వింటూ వస్తూ ఉంటేనే మనం మంచి వాళ్ళు ఎవరు మనతో కలిసి ఉంటారు. వాళ్ళ అన్నదాన్ని ఏదైనా కానీ గట్టిగా కాదయ్యా నువ్వు ఇది అజ్ఞానం, ఇది ఇలా చేస్తున్నావు, నీ తప్పు కదా అని అంటే అన్నాం అనుకోండి, ఇంకా అయిపోయింది. ఇంక మళ్ళీ మనతో మాట్లాడరు ఇంకా. అంటే అలాంటి ఒక మొండితనము మూర్ఖతో ఉన్న భక్తులతోటి సహవాసంతో ముందుకు వెళ్ళాలంటే కష్టం. అలాగే కొంతమంది మనకే తెలుసు, మనకు తెలిసిన తప్ప ఇంకే వేరేవాడు తెలిసినంత ఉట్టిదే అనే ఒక మూర్ఖత్వం. వాళ్ళతో కూడా మనకు పరిచయాలు ఉంటాయి, స్నేహం ఉంటుంది, కానీ ఆ మూర్ఖత్వంతో మనం కలిసి జీవించలేము. అలాగని మనం అప్పుడు ఏం చేస్తామంటే దూరంగా ఉంటే మళ్ళీ చెడ్డ పేరు, ఆయన ఎవరితో కలవడండి, ఎవరితో కలవట్లేదు, ఈ మధ్య రమ్మంటే రావట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే వాళ్ళకి తెలియాలని. ఎందుకని కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నేనేమంటానంటే తప్పు కాదు. నీకు నచ్చిన మార్గం, నువ్వు మెచ్చిన మార్గం, నీకు అర్థమైన మార్గం నువ్వు వెళ్ళిపోవాలి. ఇలా తెలివితేటలు ఇంకా ఎలా ఉంటాయంటే, నేను మీరు చెప్పింది యాక్సెప్ట్ చేయను, నేను చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే మనం అన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం కదా, నిరాకారాన్ని యాక్సెప్ట్ చేస్తాం, సాకారాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా ఈయన నిరాకారాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి మా కార్యక్రమాలకి మీరు రండి, మంచిదే, మనం వెళ్ళి అక్కడ స్టాంప్ వేయాలి, నిరాకారం బాబా గారు నిరాకార స్వరూపుడు అని చెప్పి. రామకృష్ణ అనమంటే అబ్బాయి మేము అనవాలి, మాకు నచ్చవు అసలు అని చెప్పి. మరి అటువంటి వాళ్ళతో మనం మాత్రం ఎందుకు కలిసిపోయాం? అప్పుడు ఏమవుతుందంటే సాయి భక్తులందరికీ కూడా, నాతో సహా కూడా నిరాకారమే సాయిబాబా, ఇంకా సాకారం అనేది మనం పట్టుకోకూడదు, అసలు వదిలేసేయాలి, సాకారం కరెక్ట్ కాదు అసలు అని మన చేత వాళ్ళు తెలివిగా ముద్ర ఇచ్చేస్తారు. సాయిదాస్ గారు కూడా నిరాకారమే బాబా అన్న, సాకారం ఇంకా అక్కర్లేదండి. కానీ ఎలా కుదురుతుంది? బాబా గారు సచ్చరిత్ర ద్వారా ఆ మూర్ఖత్వాన్ని తొలగించడానికే ఆయన సచ్చరిత్రను మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా ఇన్ని ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా. బాబా గారిని బాబానే అనాలి, బాబా భక్తులు ఇంకెవరిని పూజించకూడదు, ఏ గుడికి వెళ్ళకూడదు, ఇలా చెప్పేవాళ్ళు మళ్ళీ కొంతమంది. ఎన్ని రకాలు చూడండి. బాబాని నిరాకారమే అని చెప్పాలి, సాకారం చెప్పకూడదు అనే వాళ్ళు ఒకరు. బాబానే అనాలి, రాముడు కృష్ణుడు అనకూడదని ఒకరు. ఇవన్నీ సచ్చరిత్రకు వ్యతిరేకం, బాబా తత్వానికి వ్యతిరేకం. ఇలా తన్నుకొని చస్తున్న వాళ్ళందరినీ కలపడానికే బాబా గారు వచ్చి సబ్కా మాలిక్ ఏకై అని రుజువు చేసి తనలోనే సకల దేవతా స్వరూపాన్ని చూపించి భక్తులకు ఎవరికి ఏ దేవుడి యందు విశ్వాసం ఉంటే ఆ దేవుడి యందే విశ్వాసం కల్పిస్తూ నడిపించి వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా నడిపించిన ఒక అద్భుతమైనటువంటి గురుతత్వంలో మనం ఉండి సచరిత్ర మనం చదివి నేర్చుకోవాల్సింది పోయి బాబాని తప్పితే ఇతర దేవతలను పూజించకూడదని బాబా చెప్పందాన్ని చెప్పి, బాబా సాకారతత్వం కరెక్ట్ కాదు, నిరాకారం మాత్రమే తీసుకోవాలని చెప్పి బాబా చెప్పందాన్ని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు వారితో కలిసి ప్రయాణం చేయడం అనేది కష్టమై మనం దూరమైతే, ఇప్పటిదాకా ప్రయాణం చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఈరోజు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నాడని అపార్థం చేసుకుంటారు. కానీ సత్యం ఏమిటయ్యా అంటే, సాయి తత్వాన్ని ఉన్నదున్నట్టుగా చెబితే సంతోషం. సాయి తత్వానికి మన యొక్క ఇష్టాయిష్టాలను జోడించి దాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళాలి అని అంటే అది కరెక్ట్ కాదు. అది సమాజాన్ని కూడా అస్తవ్యస్తపరచడమే కాదు, అదే అంటున్నా, మనము నమ్మింది చెప్పడం కాదు, రుద్దాలని చూస్తున్నా, అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా గురుమార్గం ఎట్లుంటుందంటే వీళ్ళకి తెలియదు, కానీ నీ గురువు ఏదైతే ఆచరించాడో ఏదైతే చెప్పాడో దాన్ని బేస్ చేసుకొని నువ్వు వెళ్తేనే నువ్వు శిష్యుడు అవుతావు. ఆ గురుతత్వానికి వ్యతిరేకంగా నీ ఇష్టాన్ని చూపిస్తే నువ్వు ఆ గురుమార్గం కాదు, ఆయన నీ గురువు కాదు. ఒక శంకరాచార్యులు ఉన్నారంటే శంకరాచార్యులు చెప్పింది ఆ తూచా తప్పకుండా వాళ్ళ పీఠాల వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. అలాగే అద్వైత
మన రామానుజాచార్యులు గారు చెప్పిన సిద్ధాంతాన్ని కష్టమో నష్టమో ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకుండా నారాయణుడే దేవుడు అని చెప్పుకుంటూ పోతారు. ఇతరులు దేవుడు కాదని చెప్పకూడదు, తప్పు. కానీ నారాయణే దేవుడు, మనం నారాయణ స్వామినే మనసా వాచా కర్మన సర్వంగా భావించాలి, అది కరెక్టు. అలాగే బాబా గారు చెప్పింది ఏంటంటే వారి వారి ఇష్టాలని, వారి వారి అర్హతల్ని, వారి వారి స్థాయిని బట్టి వారిని నడిపిస్తూ వెళ్ళాలి తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఇతర దేవతలను తీసిపడేయండి పూజించి ఎక్కడ చెప్పారు బాబా గారు? చెప్పలేదు. మేఘశ్యాముడి కథ అంత చక్కగా చెప్తుంది కదా. కాబట్టి చాలా విషయాల్లో ఈ విధంగా డిస్టర్బెన్స్లు ఈ రోజుల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇదిగో ఈ స్వామివారు చెప్పినట్టుగానే ఆ సచ్చరిత్ర ఆధారితంగా ఆ డిస్టర్బెన్స్లు అనేవి రాకుండా ఉండడానికి ఇక నెమ్మదిగా మనకు వచ్చింది, మనం సాయితత్వంలో మనం బాబాగారు సచ్చరిత్ర చెప్పిన దాన్ని చెప్పుకుంటూ మనం ప్రయాణం చేయాలి తప్ప అన్ని రకాల వారితో కలిసి, ఈ మధ్య అది కూడా ఒకటి తీసుకొచ్చారు, అన్ని రకాల వాళ్ళని కలిపి మనం వెళ్దాం. ఎక్కడికి ఎలా కలుస్తారు అన్ని రకాల వాళ్ళు? ఒక ఇంట్లో ఉన్న నలుగురే ఒక అభిప్రాయం మీద ఉండరు. అన్ని రకాల వాళ్ళు కలవాలంటే అవుతుంది? అది కాదు. అసలు ఆధ్యాత్మిక మార్గం అలా చెప్పట్లేదు, అవసరం కూడా లేదు. నిరాకారం అన్నవాడు నిరాకారంలోనే వెళ్ళిపోయి దాన్ని పొందాలి, అంతేగాని నిరాకారం సాకారం ఇద్దరు కలిసి కూర్చుంటే అది ఎప్పటికీ తెగదు. ఏకోపాసన అన్నవాడు బహు దేవతారాధన చేసేవాడు ఇద్దరు కలుసుకుంటే ఎప్పుడూ తెగదు. కాబట్టి కలవాల్సిన అవసరం ఏముంది? అన్ని మార్గాలు భగవంతుడికి చేరుతున్నాయి. కాబట్టి దీంట్లో ఏదో ఒక అర్థం కాని ఒక లిటికేషన్ పెట్టేసుకొని అందరం కలవాలి ఏం ఉండదు. మళ్ళీ కలుసుకున్న తర్వాత 4 సార్లు మాట్లాడి 5వసారికి అబ్బాయి తలకనిపండి అని ఎవరి మానంలో వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు సాయితత్వంలో వస్తున్నటువంటి విచిత్రమైన పోకడలను ఒకసారి మీకు వివరించాను. ఇతను బాబా ఏమన్నాడంటే నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవాలి. ఇక్కడ మనం చెప్పాం. అంటే హేమాడు పంతుకు అటువంటి సహవాసాలు ఉన్నాయి. నాకు కూడా ఇప్పుడు ఇటువంటి డిస్టర్బెన్స్ చేసే సహవాసాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి మనం విడిచిపెట్టి మన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మనకు బాబా ఇచ్చింది అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారో, దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో కలిసి ప్రయాణం నేను చేయాలి. వాళ్ళ అవగాహన చేసుకున్నటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రయాణం చేయాలి. కానీ కలిసి కూర్చొని చేస్తే అది కరెక్ట్ కాదు. అది అనవసరంగా డిలే, డిస్టర్బెన్స్, ఒకరినొకరు విమర్శించు. ఇవాళ ఊరుకున్న 5 సార్లు 6 సార్లు తర్వాత ఎవరో నోరెత్తుతారు, వాదించుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా సోదరులకి విన్నవించుకుంటూ, అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండాలి. అంటే ఆయనకి అంతో ఇంతో అహంకారం కూడా ఉంది. అందరి వేళ అనుకువ నమ్రత అనేది అంతగా లేదు, బాబా కోరినంతగా లేదు. లేకపోతే ఇది చెప్పడం ఆయనకి, ఎందుకని ఇది ఎస్పెషల్లీ హేమాడు పంతుకు సంబంధించి చెప్తున్నాడు ఆయన. అయితే ఆయనతో పాటు ఆ గుణాలు ఎవరికైతే లేవో మనలాంటి వాళ్ళకు కూడా మనం తీసుకుంటాం. బట్ ఇది హేమాడు పంతుకు చెప్తున్నాయి కాబట్టి ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయి. సర్వజ్ఞుడైన సాయినాథుడు ఐడెంటిఫై చేసి చెప్తూ ఉన్నాడు, నన్ను హృదయపూర్వకంగా పూజించాలి, నన్ను హృదయపూర్వకంగా పూజించాలి. అసలు ఎవరు చెప్పరు, ఇంతకుముందు నన్ను పూజించని అహంకారం అనుకుంటారు. నేను మొన్న మా అబ్బాయి ఒక మధు వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఒక చోటేమో నన్ను పూజించంటాడు, నేనే దేవుడు అంటాడు, ఇంకో చోట నేను సేవకు అంటాడు. ఏంది సాయి ఇది అని చెప్పి నేనే దేవుణ్ణి అని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాడి మనసు తన వైపు ఆకర్షింప చేసుకోవాలనుకున్నప్పుడు, వాడిని తన భక్తుడిగా మలుచుకొని ఉద్ధరించాలనుకున్నప్పుడు నేనే దేవుడు అంటాడు. ఇంకొక చోటకి వచ్చినప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఎలా అణిగిమణిగి ఉండాలో నేర్పించడం కోసం నేను మీ సేవకుణ్ణి అంటాడు. అంటే బాబానే సేవకుడు అంటే ఇంక మనమెంత, మన బతుకెంత అని తగ్గడం నేర్చుకోండిరా అని చెప్పడానికి వాడతాడు. ఆ విధంగా వాడిట్లు చేసినచో శాశ్వతానందం పొందును. ఎలా చేయమన్నాడు? దుర్మార్గుల సహవాసం విడవాలి, నాస్తికుల సహవాసం విడిచిపెట్టాలి, నేను హేతువాదుల సహవాసం విడిచిపెట్టాలి. అలాగే ఇదే కరెక్ట్, ఇంక అన్నీ తప్పు అనుకునేవాడు సహవాసం విడిచిపెట్టాలి. భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉంటాయి. సాయిబాబా గారి భక్తుల గృహాల్లో మాత్రం భోజనానికి వచ్చిన ఇబ్బంది లేదు. వాళ్ళ కర్మానుసారంగా పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ సమయానికి వారికి ఏ ఇబ్బంది లేకుండా తెచ్చిపెడుతూనే ఉన్నాడు. నాకు తెలిసిన చాలామంది సాయి భక్తుల్లో వాళ్ళు ఏ పని చేయకపోయినా సరే వాళ్ళకి నెలకు కావలసినటువంటి సదుపాయాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. అది వారికి కూడా తెలుసు. అది బాబాని పరిపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళకి జరిగేటువంటి గొప్ప మేలు. వాడు ఇప్పుడు నా సేవతో తృప్తి చెందాలి. కారణం ఏంటంటే ఈ రచన సాగాలి కదా. కాబట్టి రచన సాగాలి అంటే ముందు నా మీద తృప్తి, నా భక్తిలో ఉండు, నన్ను సేవించు, దీంతో తృప్తి చెందు. తృప్తి చెందితే మనసు నిశ్చలంగా ఉంటుంది. అప్పుడే కథలు లీలలు సేకరిస్తావు, చక్కగా రాసుకోగలుగుతావు. లేకపోతే కుటుంబ పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, రాయడానికి పోతే మనసు రాదు. అసలు మామూలుగానే రాయలేం. బాబా గారిది రాయాలంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే రాయలేం, ఆయన ఆశీర్వాదం ఉంటే తప్ప.
ఇంకా ఇంట్లో కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు వీటి విధిపోతే అసలు రాయలేం. అందుకని అతనిని పూర్తిగా తన సరెండర్ చేసుకుంటే ఈ రచన సాగుతుంది అని చెప్పి బాబాగారు చెప్పారు. బాబాగారు చెప్పినట్టుగానే అతనికి ఒక ఉద్యోగం దొరికింది తొందరలోనే. అది కొంతకాలమే. ఆ ఉద్యోగం దొరికి చేసిన తర్వాత అతనికే మనసులో అనిపించింది, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ డబ్బు, ఈ ధనం, ఇవన్నీ అవసరమా నాకు? వీటితో ఏం సంబంధం? వీటితో నాకు సంబంధం లేకుండా నేను బాబా సేవలోనే జీవించాలి అనుకొని నిర్ణయం చేసుకొని ఆ సరిపోవడం సరిగిపోకపోవడం అనే దాన్ని పక్కన పడేసేసి పూర్తిగా బాబా భక్తుడిగా జీవించాడు. అది గొప్ప మార్పు. ఆ చిన్న చిన్నవి తీసేస్తాడు. మనకు మొదట్లో ఉన్న అది కావాలి ఇది కావాలనే దాన్ని అలాగా సర్లే అని చెప్పి నెమ్మదిగా ఇస్తూ నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్తాడు? వీటిల్లో ఏముంది, అవసరమా మనకి ఇవి? అంత భగవంతుడు మనకు ఉండగా ఇవేం అవసరం అని చెప్పి అని వదిలేసుకునే మానసిక స్థితి ఇస్తాడు. టక్కున తీసేయమని చెప్పడు, టక్కున మానేయమని చెప్పడు. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకొస్తాడు. ఎలా తీసుకొచ్చాడు, ఎలా మనం దాని నుంచి దూరం చేశాడో మనకు కూడా తెలియదు. అంత జాగ్రత్తగా తీసుకొస్తాడు అన్నమాట. ఆ తర్వాత రోహిల్లా కథ. ఈ రోహిల్లా అనే ఒక భక్తుడు బాబాని ఆశ్రయిస్తూ బాబా దగ్గర ఉంటూ మసీదులోనే ఉంటూ జీవిస్తున్నాడు. ఇతను కొద్దిగా బలంగా ఉంటాడు, కొద్ది కోపిష్టి, ఖురాన్ బాగా చదువుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ అల్లాహ్ అక్బర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు, రంకెలేస్తూ ఉంటాడు. రాత్రిపూట కూడా రంకెలేస్తూనే ఉంటాడు. ఇంక ఇది చెప్పలేము, మన భయంకరం. మాకైతే మరీ ఇబ్బంది. ఎవరన్నా మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాస్త కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటేనే చిరాకేస్తుంటుంది మాకు. ఎందుకని మనం కొద్ది మౌనంగా ఉండాలనుకుంటాం, నిశ్శబ్దంగా ఉండాలనుకుంటాం, మనసులో నామస్మరణ చేసుకుంటాం. ముఖ్యంగా భగవద్భక్తులకు, సాధకులకు పెద్ద ఇబ్బంది ఏంటంటే ఇంట్లో ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అటువంటి మనలాంటి వాళ్ళు మనము ఇలా ఉంటే ఆయనేమో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, భయంకరంగా రంకెలేస్తున్నాడంట. అంటే ఒకసారి ఊహిద్దాం, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా రంకెలేస్తుంటే రంకెలు జస్ట్ లైక్ మెంటల్. ఇంట్లో మెంటలోడే రంకెలేస్తారు, 24 గంటలు అరుస్తుంటాడు వాడు. ఇంట్లో ఒక వ్యక్తి మతిస్థిమితో లేని వ్యక్తి ఉంటే ఎలా ఉంటుంది, ఎంత అశాంతిగా ఉంటుంది అంటే చెప్పలేము అసలు. అన్నిటికంటే భయంకరమైన పాపము, భయంకరమైన భరించలేనిది ఏంటంటే ఇంట్లో ఒక వ్యక్తి మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటే అది అన్నిటికంటే ఘోరమైన జీవితం. కర్మ వాడిది కాదు, వీళ్ళందరిది అనమాట. మనం ఏమనుకుంటామంటే వాడిని చూసి వాడి కర్మ, వాడు పిచ్చోడేయడు, వాడి కర్మ కాదు, వాడి చుట్టూ ఉన్న మీ అందరి కర్మ అది అని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా అతను అంత ఘోరంగా అరుస్తుంటే షిరిడి ప్రజలందరూ కూడా పని చేసుకొని వచ్చి, అందరూ ఆ రోజులన్నీ వ్యవసాయ పనులు, పొలానికి వెళ్ళి పనులు చేసి కష్టపడి రాత్రి వచ్చి ఇంత తిని పడుకుందామంటే ఈ గోళ ఎక్కువైపోయింది. అంటే ఊరు మొత్తానికి వినపడుతుంది అనమాట అతని అరుపులు. అంటే దూరం ఉన్నవాడికి చిన్నగా వినపడుతుంది, దగ్గర ఉన్నవాడికి ఎక్కువ వినపడుతుంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? కొంతకాలం భరించారు, తర్వాత భరించలేక బాబా దగ్గరికి వచ్చి ఏమన్నా బాబాగారు చెప్తే కాస్త వాడిని నోరు మూపిస్తాడని చెప్పి వచ్చి చెప్పాడు. మామూలుగా అయితే మనం అనుకుంటాం బాబాకి చెప్తే నేను చెప్తాలే, నేను చూస్తాలే అంటాడు. కానీ ఈ మహానుభావుడు పూర్తిగా వ్యతిరేకం కదా. అందుకని ఏమంటారంటే యోగులు నిద్రించే విషయాల్లో సంసార్లు మెలుకొని ఉంటారు, సంసార్లు నిద్రించే విషయాల్లో యోగులు మేలుకొని ఉంటారు. అంటే ఈ సంసారికి ఏదైతే ఇష్టమో ఇవి యోగి అయిష్టం, అతనికి అవి ఇష్టం ఉండదు. సంసారికి ఇష్టం ఏంటి? సంపద, సుఖాలు, భోగాలు. యోగి అస్సలు వాటిని లక్ష్య పెట్టడు, అవి ఆశించడు. యోగి ఎప్పుడు కూడా వైరాగ్యంతో ఉంటాడు, పేదరికాన్ని పైకి పేదరికం, లోపల దివ్యానందం ఉంటుంది. దేన్ని ఆశించడు. ఈయన అవే ఆశిస్తూ ఉంటాడు. ఏదైతే సంసారాలకు ఇష్టం ఉండదో వాళ్ళకి అది ఇష్టం. సంసారికి ఏది ఇష్టం ఉండదు? రుచిగా ఉండకపోతే ఇష్టం ఉండదు. యోగికి ఏంటి? రుచిగా ఉండకపోవడమే కావాలి. ఎందుకంటే దానికి బానిస కాకూడదు నేను. అందుకే బాబాగారు అన్నీ కలిపి తినడం ఇవన్నీ చేసిందంటే అంతే, రుచి పరిచయం లేదు. మామూలు సంసారి చక్కగా చెప్పులు బూట్లు వేసుకొని నడిస్తే హ్యాపీ. అసలు చెప్పుల షాప్కి వెళ్తే 2-3 గంటల సెలక్షన్ మంచి చెప్పులు కొనడానికి, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి. ఆయన అసలు చెప్పులే లేకుండా జీవితం అంతా జీవించే పూర్తి వ్యతిరేకమే కదా. కారణం ఏంటి అంటే ఒకటి వైరాగ్యం, ఒకటి అవసరాలు అనేవి ఏ దాని మీద మనసు పోకూడదు, ఏమి లేకపోయినా జీవించగలగాలి. 2 శరీరం అనేది అన్ని పరిస్థితుల్లో కూడా అది తట్టుకుని నిలబడాలి. శరీరం ఎప్పుడైతే తట్టుకొని నిలబడుతుందో దానితో మమేకమైనటువంటి ఆత్మ డిస్టర్బ్ అవ్వదు. ఆత్మ శరీరంతో మిళితమైపోయింది అణువణువున.
కాబట్టి ఫ్యాన్ లేకపోతే ఉక్కపోసింది అనుకో, ఆత్మ విలవిల్లాడిపోద్ది. నాకు ఉక్క అని శరీరానికి ఉక్కేస్తే ఆ ఉక్క చలి ఇవేమీ సంబంధం లేకుండా శరీరం తట్టుకుంటే నిలబడింది అనుకో, ఆత్మ డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ లేని ఆత్మగా నువ్వు ఉన్నావో నీ సాధన నీ అంతా అద్భుతంగా సాగిపోతుంది. కానీ మనకేమైంది, అన్నిటి మీద ఆధారపడిపోయావు. ఏది లేకపోయినా జపం తప్పం ఏం కుదరదు, అన్నీ ఉండాలి, ఏసీలు ఉండాలి, చల్లగా ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి బాబాగారు ఆ విధంగా ఆ రోహిల్లా యొక్క బాధని వాళ్ళు అరుపుల్ని భరించలేక వచ్చి అడిగితే ఆయన ఏమన్నాడంటే, రోహిల్లాకు ఒక దౌర్భాగ్య భార్య ఉంది, ఆమె గయ్యాలి, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెడుతూ ఉంది, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరుకుంటుంది అని చక్కగా కథ. ఇదే రామకృష్ణ పరమహంస కానీ బాబా గారు చెప్పే కథలు. విషయం ఏంటంటే డైరెక్ట్ చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా చెప్తే బాబా ఎందుకు అవుతాడు, సాయిదాసు ఇంకొకరు అవుతాడు. విషయం ఏంటి, ఇతని మనసు చంచలంగా ఉంది, ఆ మనసులో రకరకాల కోరికలు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అతను ఒక భక్తుడు, బాబా దగ్గరికి వచ్చి తరించాలనుకొని వచ్చాడు. వచ్చినా సరే అతని మనసులో పాత సంస్కారాలను బట్టి బహుశా భార్య జ్ఞాపకం రావచ్చు, భార్యతో కూడిన సుఖాలు జ్ఞాపకం రావచ్చు, ఇంట్లో అనుభవించిన సుఖాలు జ్ఞాపకం రావచ్చు, కోరికలన్నీ మళ్ళీ వస్తూ ఉండవచ్చు. అరే నేను మంచి భక్తుడిగా ఉండాలనుకుంటున్నాను, మంచి సాధకుడిగా ఉండాలనుకుంటున్నాను, ఈ కోరికలు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, ఆ డిస్టర్బ్ నుంచి బయటపడడానికి ఏం మార్గం ఎంచుకున్నాడంటే ఈ అరుపులు మొదలుపెట్టాడు. ఆ అరుపులు ఏంటి, మామూలు అరుపులు కాదు, ఖురాన్లో ఉన్న అల్లాహ్ని తలుచుకుంటున్నాడు. అవధూతల దగ్గర ఇవే ఉంటాయి. అతను కూడా ఒక రకమైనటువంటి చిన్న స్టార్టింగ్ అవధూతలు పిచ్చివాళ్ళలాగా ఉండి ఎవరైనా రాళ్ళు ఎందుకేస్తారు తెలుసా, వీడు వచ్చాడంటే నా దగ్గరికి ఏదో మాటలు పెడతాడు, ఇంకా లేదంటే వాడు ఏదో ఒక కోరిక పడతాడు కాళ్ళ మీద పడి, ఈ గోలంతా లేకుండా అంటే రాళ్ళు వేసి కొడితే వాడు దూరం పిచ్చోడమే వెళ్ళిపోతాడు. అలా వీళ్ళు లౌకికుల్ని దూరం చేసి లౌకిక ప్రపంచం దూరం చేసుకొని వీళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఆకులేదు అంటూ ఏదో బురద దగ్గర రాళ్ళేసుకుంటూ కాగితాలు తెచ్చుకుంటూ ఇవన్నీ వేషాలు ఎందుకయ్యా అంటే ఈ లోకం వాళ్ళని గుర్తించకుండా ఉండాలి అని. అదే సందర్భంలో ఈ టైపు ఏంటంటే ఈ లోపల వచ్చిన ఆలోచన, ఇతను బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్ని ఎదుర్కోవడానికి రాళ్ళేసి పిచ్చివాళ్ళలాగా ఉంటారు అవధూతలు, లోపల నుంచి వచ్చే డిస్టర్బెన్స్లో ఏం చేయాలి, రాళ్ళేస్తే ఎవరి మీద వేయాలి రాళ్ళు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు, గట్టిగా అరవడం మొదలుపెట్టి అరిచినప్పుడు ఏమవుతుంది, అరుపు మీదకి వెళ్ళిపోతుంది మనసు. అల్లా రామ అంటుంటే ఏమైంది, మనసుకు ఒక పని చేశాడు. ఆ పని ఏంటి, భగవంతుని ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా లోపల చదివితే చదువుతో పాటు ఆలోచనలు కూడా తిరుగుతుంటాయి. అదే గట్టిగా చదివితే మీకు వేరే ఆలోచనకి వెళ్ళదు. అందుకని గట్టిగా చదవమంటారు. గట్టిగా చదివితే మీకు ఇంకో ఆలోచన రాదు. మనసుకు ఒకేసారి రెండు పనులు చేస్తుంది. స్లోగా చదివావా టక్కున ఆగిపోయి వేరే ఆలోచనకి వెళ్ళిపోద్ది. అదే గట్టిగా చదివామనుకోండి ఆగిపోవడానికి అవకాశం లేదు, ఆగితే నీకే తెలిసిపోతుంది, కాబట్టి ఆగదు. అందుకని ఎప్పుడు కూడా మనసు డిస్టర్బ్ అయ్యేటప్పుడు గట్టిగా చదవాలి. అందుకని ఇది నేను మార్గం ఎంచుకున్నాడంటే భగవంతుని అల్లా నామాన్ని గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. అది ఎంత బలంగా వస్తుంటే తట్టుకోలేక ఇంకా బలంగా అరుస్తూ ఉంటాడు అనమాట. మనం అరుస్తున్నా వచ్చిందనుకోండి ఇంకా అరుస్తుంటాడు, వీళ్ళకేమో అర్థం కాదు. బాబాగారు ఎంత చక్కగా గయ్యాలి భార్య అంటే అర్థం ఏంటంటే అతని మనసే గయ్యాలి భార్య, అది రకరకాల ఆలోచనలు తెచ్చిపెట్టుకుంటుంది. కాబట్టి అతన్ని నన్ను కూడా చికాకు పరుస్తుంది. మళ్ళీ ఈయన వీళ్ళు మామూలుగా అయితే వినరేమో, ఆయన గొడవ ఏంది, ఆయన బాధ ఏంది, బాబా మాకేంది మమ్మల్ని చంపుతున్నాడు అని అంటారేమో, నన్ను కూడా ఇబ్బంది పడుతుంది. అవునా పాప రోహిల్లా భార్య ఏమన్నా రాత్రిపూట వస్తుందేమో, మనకు కనపడదు, బహుశా అదేమో చచ్చిపోయి దయ్యం వేస్తుందేమో, మనకు తెలియదు కదా, పాపం బాబాను కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి రోహిల్లా గట్టిగా అరిస్తే ఆ భార్య పారిపోతుంది. కానీ మా బాబా గారి కోసం ఆయన మీద ఉన్న ప్రేమతో భరిద్దామని వెళ్ళాడు మరి, అందుకని ఆ కథ వెళ్ళాడేమో తెలియదు. అలా ఇక్కడ ఒక సాధన కూడా చెప్పాడు అవును మనకు, వచ్చే బలహీనతల్ని దుర్గుణాలని జయించడానికి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, భగవంతుని నామస్మరణ యందు నాకు చాలా ఇష్టము. అతను గట్టిగా చదివినా అల్లానామం చేస్తున్నాడు కాబట్టి నాకు ఇంకా దీంట్లో లేదు కానీ దాంట్లో పెద్ద దాంట్లో రాశాడు. అసలు ఎంత వీణులో ఇంపుగా ఉందంటే రోహిల్లా అరుపులన్నీ నాకు చాలా ఆనందంగా ఉంది, అసలు ఆ అరుపులు వినకపోతే నాకు నిద్ర పెట్టేటట్లేదు అన్నంతగా చెప్తాడు దాంట్లో. అని అంటే దాని అర్థం ఏంటంటే బలవంతంగా అయినా కానీ భయంకరంగా అయినా సరే దేవుడి నామాన్ని స్మరించేవాడిని బాబా ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే మనది ఎలా ఉంటుంది తెలుసా, చర్చిలో ప్రార్థన, వీళ్ళకి ఏం పని పాటలేదండి ఎప్పుడు అంటే అదే నీకు రామాలయంలో ఆహా ఎంత బాగుంది. కారణం ఏంటి, చర్చిది అది నీకు నచ్చదు, నీ మనసులో ఒక వ్యతిరేక భావం, వేరే మతం అని చెప్పేసి. రాముడు మంది అబ్బా బాగుంది, నిజానికి అది భగవంతుడిది, ఇది భగవంతుడిది.
అదే అంటున్నాను. అంటే నీ భేదభావం వల్ల నీకు అదే బాబా దగ్గర చూసినప్పుడు ఏమైంది చూడండి. అతను అల్లా నామాన్ని భయంకరంగా రంకెలేస్తుంటే కూడా అది భగవంతుడి నామం, అల్లా కూడా భగవంతుడే కాబట్టి దాన్ని నాకు ఎంతో బాగుంది అంటున్నాడు ఆయన. కానీ ఆ విధంగా మనం కూడా ఇతర వాళ్ళైనా మన మనసుని మనం చెప్పుకోవాలి. పాటలు మనం టక్కున వినగానే వీళ్ళకి ఏం పని పాటలేదని అలా అనకూడదు. యేసు ప్రభు అండి, దయాస్వరూపుడు, కరుణా సముద్రుడు, ఎంత ప్రేమమూర్తి అండి, మనందరి కోసం ఆయన సిలువ వేయించుకున్నాడు. ఆహా, ఆయన చూస్తేనే అసలు ఎంత మనసు ఆనందం వేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాడు అని. నిజంగా అవన్నీ ఉన్నాయి ఆయనలో క్వాలిటీస్. అవి నువ్వు అన్నావు అనుకో, నీ మనసు ఎంతో ఆనందంతో నిండిపోద్ది, ఆయన మీద ప్రేమ. అలా మనం ప్రేమించడం నేర్చుకోవాలి తప్ప వేరే మతం అనగానే ఆ ద్వేషం ఇప్పుడు చివరికి పోయి ఏమైందంటే మన పక్కింటివాడితో మాట్లాడకూడదు, ఎదురింటివాడితో మాట్లాడకూడదు, మాట్లాడితే దేశద్రోహి. జై హిందూ, హిందూ అంటే హిందువులతో మాట్లాడాలి. మీ వేరే మతాలను ద్వేషిస్తే వాడు కరెక్ట్ హిందూ అనమాట. అలాంటి పరిస్థితులు కాదు. గురువు అనే అతను అజ్ఞానాన్ని తొలగించడం అంటే ఇదే అజ్ఞానం తొలగించడం. భగవన్నామస్మరణ ఎంత కర్ణ కఠోరంగా ఉన్నా అది ఏ మతానికి సంబంధించినా అది భగవంతుడికి సంబంధించింది కాబట్టి నాకు చాలా ఇష్టం. నువ్వు నా భక్తుడు అయితే నువ్వు కూడా అలాగే ఇష్టపడాలి. బాబా భక్తులు అలా ఇష్టపడగలగాలి. అది గురు మార్గానికి బాబా మార్గం ఇతర వాటికి తేడాలన్నమాట. ఇతరులకి గురువులు లేరు, వాళ్ళు కేవలం రామకృష్ణాన్ని పూజిస్తారు, రాముని ఇష్టపడతారు, కృష్ణుడు. కానీ గురు మార్గం తెలియదు కాబట్టి ఈ జ్ఞానం వాళ్ళకి రాదు. ఆ జ్ఞానం వచ్చు కాబట్టి సాయి భక్తులు అందరినీ సమానంగా చూస్తారు. అలా చూడడం వాడికి నచ్చట్ల. అందుకని బాబా భక్తులు బాబా కరెక్ట్ కాదని చెప్పి వాదిస్తుంటారు. ఇది ఒక విచిత్రమైన సమాజం ఇప్పుడు వచ్చింది. అది ఒక్క గురు మార్గము, అది సాయి మార్గము ఒక్కటే. సర్వ మతాలని కూడా ప్రేమిస్తుంది, సర్వ మత ప్రార్థనలు కూడా ధైర్యంగా చేయగలుగుతుంది. కాబట్టి రోహిల్లాకి నిజంగా భార్యే లేదు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం వివరణ ఇచ్చాడు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఒక సాధన, మన మనసులో ఏమైనా దురాలవాట్లు వస్తే, దురాలోచనలు వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి మనని గిల్లుకోవాలి, గిచ్చుకోవాలి, లేకపోతే చెంప మీద ఒకటని కొట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒక వేషం వేసి దాన్ని పోగొట్టుకోవాలన్నమాట. అది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒక మధ్యాహ్నం హారతైన పిమ్మట భక్తులందరూ తమ బసలకు పోతూ ఉంటే అప్పుడు బాబా వారికి క్రింది చక్కని ఉపదేశం ఇచ్చారు. ఇక్కడ కూడా బాబా తాను ఎవరో స్పష్టంగా తెలియజెప్పాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని అంత స్పష్టంగా తెలియజెప్పాడు. మీరెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నాకు తెలుసునని బాగా జ్ఞాపకం ఉంచుకో. అంటే అంతటా వ్యాపించున్నానని చెప్తున్నాడు. ఇక్కడ తన సర్వ వ్యాపకత్వాన్ని చెబుతూనే మనకు ఒక హెచ్చరిక చేశాడు. నువ్వు ఎదో పని ఏం చేసినా నాకు తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వెవరు లేరు కదా చుట్టుపక్కల అని అనుకొని ఎదో పని చేస్తే అక్కడ కూడా నేను ఉన్నాను, గుర్తుపెట్టుకో. దీని ద్వారా ఏమైనా తస్మా జాగ్రత్త, బాబా చూస్తున్నాడు కాబట్టి నేను ఎదో పని చేస్తే అని తెలిసిపోద్ది. పనిష్మెంట్ కూడా నేను తీసుకోవడం సిద్ధంగా ఉండాల్సిందే. ఈ జ్ఞానం దాన్ని మనం అలా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. నేను అందరి హృదయాలను పాలించువాడను. మన హృదయాల్ని పాలించే ఆత్మ ఆయనే అయి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అందరి హృదయంలో నివసించువాడను ఆత్మ అని చెప్తున్నాడు. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. అన్ని జీవరాశుల్లో ఉన్నాను, నీలోనే కాదు అన్ని జీవరాశుల్లో వ్యాపించి ఉన్నాను. చర అచర, కదిలేవి కదలని వాటిల్లో కూడా నేను వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం. నేను అనుకున్నాం మనం ఆ కట్టంలో ఉన్నాడు, ఆ కుర్చీలో ఉన్నాడు, ఆ బెంచీలో ఉన్నాడు, ఆ డోర్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బాబా భగవంతుడి తత్వం అన్నిట్లో ఎలా వ్యాపించి ఉందయ్యా అని అంటే, ఉపయోగపడే గుణం ఉన్నది భగవంతుడి లక్షణం. ఉపయోగపడే గుణం భగవంతుడి లక్షణం. నీలో నా రూపంలో మనిషి రూపంలో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదొక రకమైన జీవనం. కట్టన్ రూపంలో ఉపయోగపడుతున్నాడు, వెలుతురు లోపలికి రాకుండా. తలుపు రూపంలో ఉపయోగపడుతున్నాడు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా. బెంచీ రూపంలో ఉపయోగపడుతున్నాడు, కూర్చునే టైపుగా. పుస్తక రూపంలో ఉపయోగపడుతున్నాడు, చదువుకొని జ్ఞానం పొందేలాగా. ఈ ప్యాడ్ రూపంలో ఉపయోగపడుతున్నాడు, ఈ పుస్తకాన్ని పెట్టుకోవడానికి. ఉపయోగపడే లక్షణమే దైవ లక్షణం. బయట ఉన్న చెత్త చెదారము పనికిరాని పేపర్లు కూడా మొత్తం పోగేసుకొని తీసుకెళ్తే అది ఒక శక్తిని ఇస్తూ ఉంది, దాని నుంచి ఒక పవర్ జనరేషన్ అవుతుంది. కాబట్టి ఉపయోగపడింది సృష్టిలో ఏమీ లేదు, అణువు కూడా లేదు. ఒక రాయి ఉంది, అది కూడా కొట్టి గోడ కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చర అచరాల్లో, అచరమైన వాటిల్లోనేమో మనకు ఉపయోగపడేలా ఉన్నాడు, చరాలలో కదిలే వాళ్ళ రూపంలోనేమో మా జీవకోటి రూపంలో ఉన్నాడు, వాటిల్లో ఉపయోగపడే లక్షణంతో ఉన్నాడు. కాబట్టి ఇది భగవతత్వాన్ని మనం అర్థం చేసుకునే విధానం. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తు నడిపించువాడను సూత్రధారిని నేనే. కృష్ణుడు చెప్పిందే, నేనే సమస్త సృష్టికి ఆధారమై ఉన్నాను. ఈ సమస్త సృష్టి నా మీదే ఆధారపడి ఉంది.
నేను లోపల దారం వలె వ్యాపించి ఉన్నాను. ఈ సమస్త సృష్టి అనంతకోటి బ్రహ్మాండాలు పూసల వలె దారానికి అల్లబడి ఉన్నాయి. దానికి ఆధారం నేనై ఉన్నాను. అదే బాబా చెప్తున్నాడు. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. సత్వరజస్తమ గుణాలతోటి సమస్త సృష్టి నడుస్తుంది. అది నేనే జగన్మాతను. జగన్మాతను ఆరాధించే వాళ్ళు జగన్మాత సమస్తం అనే వాళ్ళకి చెప్తున్నాడు నేనే జగన్మాతను. లేదు నీ కృష్ణుడు అంటావా, నేనే కృష్ణుడిని, సమస్తం నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పుతారో వారికి ఏ హాని బాధ కలగదు. ఎప్పుడు దృష్టి నా మీద పెట్టండి. దానివల్ల ఏంటంటే దీంట్లో రహస్యం ఏం లేదు. ఎప్పుడు నా మీద దృష్టి పెడితే ఏ కష్టం రాదా బాబా, ఎందుకు రాదు బాబా అంటే నువ్వు నన్ను చూసేటప్పుడు ప్రపంచం కనపడదు కదా. ప్రపంచం కనపడితే కదా సమస్య. మంచి బట్టల షాపులకు వెళ్తే అబ్బా ప్రపంచం చూసావు, మంచి ఇంకో షాపులోకి వెళ్తే అబ్బా భలే ఉన్నాయి. నువ్వు ప్రపంచాన్ని చూస్తే ఆ ప్రపంచం నిన్ను చూస్తుంది. ఆ ప్రపంచం నీ మనసు కావాలంటది. కావాలంటే డబ్బులు కావాలంటే కష్టపడాలంటే శరీరం అరగదీయాలి. ఇంక మళ్ళీ నీకు మొదలైంది గాడిద చాకిరి. ఎక్కడి నుంచి వచ్చింది గాడిద చాకిరి? కోరికల నుంచే. ఏది ఊరికే రాదు. అది కావాలంటే డబ్బులు కావాలంటే కష్టపడి శ్రమపడి అబ్బా అయ్యా అనాలి. అబ్బా రాత్రంతా పొద్దునంతా కష్టపడి నిద్ర రావట్లేదు. ఎందుకు కష్టపడ్డావు? డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు? కోరికలు తీర్చడానికి. ఈ గాడిద చాకిరి తగ్గించుకుంటే కోరికలు తగ్గించుకుంటే అయిపోయాయి. నన్ను మరిచిన వాడిని మాయ శిక్షిస్తుంది. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. కనిపిస్తున్న సమస్తమైనటువంటిది నా శరీరం. విశ్వమంతా ఆయన శరీరం అయితే ఆ విశ్వంలో ఇవన్నీ ఉన్నాయి, మనం అందరం ఉన్నాం. ఆ విధంగా అద్భుతమైనటువంటి భగవతత్వాన్ని నేను ఇంత స్పష్టంగా చదివి కూడా బాబా దేవుడిని ఎక్కడ చెప్పలేదని ఎలా అంటారో నాకు అర్థం కాదు. అంటే అంత బాగా చదువుతున్నారనేది. ఈ చక్కని అమూల్యమైన మాటలు విన్న వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించగా గురుసేవలోనే నిమగ్నమాట నిశ్చయించుకున్నాను. కానీ అన్నా చించనీకర ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు ఉంది. ఉద్యోగం దొరుకుతుందా అన్నాడు కదా, దొరుకుతుందా? నాకేం అక్కర్లేదు, బాబా సేవ చాలు అనుకున్నాడు. కానీ అన్నాడు కదా బాబా, దొరుకుతుందా? మళ్ళీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనసులో, పైకి కిందికి. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యమయ్యాయి. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికింది. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏది చేయక దొరకలేదనలా. చేయక అంటే దొరికినా సరే చెయ్యాలని నేను అనుకోలేదు. సాయి సేవకు నా జీవితాన్ని సమర్పించాను. ధైర్యంగా చెప్పాడు. గొప్ప విషయం. సమర్పించానని చెప్పాడు. ఆయనే చెప్పుకున్నాడు. ఏదో కొద్దిగా చేశానండి మనం అంటుంటాం, అలా కాదు. ధైర్యంగా సమర్పించాడు. ఈ అధ్యాయం ముగించబో ముందు చదువులకు నేను చెప్పున్నది ఏంటంటే బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజంగా ఉండాలి. తెచ్చిపెట్టట్టుకున్నట్టుగా ఉండకూడదు. నలుగురు కోసం అన్నట్టుగా ఉండకూడదు. సాయి భక్తులు ఎక్కువ ప్రేమ, చాలా మందిలో ప్రేమలు ఇవి వస్తుంటాయి. నలుగురు ముందు ఒక రకమైన ప్రేమ, మళ్ళీ నలుగురు లేకపోతే ఆ తీవ్ర స్థాయి ఉండదు. వారి భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుందురుగాక. నిన్న చెప్పాడు బాబా భక్తి రహస్యం. నన్ను ఎలా సేవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ధ్యానించాలి అని చెప్పి. ఇతర మార్గం అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాలు ఏవి కూడా మనని ఈ విధంగా ముందుకు నడిపించలేవు. అందరూ ఒకే మార్గం తొక్కండి, బాబా మార్గం తొక్కండి. బాబా మార్గంలోనే మళ్ళీ ఏకోపాసన, బాబా మార్గంలోనే మళ్ళీ నిరాకారం, బాబా మార్గంలోనే బహుదేవతారాధన, ఇలా ఉన్నాయి. తప్పులేదు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి తప్ప అన్ని మార్గాలను కలుపుకుంటా అంటే కుదరదు. అది తీసేసుకోవాలి. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఏ మార్గం తొక్కమన్నాడు? బాబా కథలు వినండి చాలు అంటున్నాడు. నిజంగా బాబా కథలు వినుకుంటూ పోతే హ్యాపీగా ఆనందంగా గడిచిపోతుంది. కానీ ఆ కథలు నెమ్మదిగా అవి మనని విన్నదాన్ని ఆచరించేలాగా తీసుకెళ్తాయి. కాకపోతే ఎవరైతే దాన్ని పట్టుకొని గట్టిగా ఆచరించాలని ఇప్పుడే ఆచరించాలనుకుంటారో వారు వెంటనే తరిస్తారు. సరే అంతా ఆయన చూసుకుంటాడులే అని అనుకున్న వాళ్ళు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి అజ్ఞానం నశింపచేస్తుంది, మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. అభయం ఇస్తుంది. అజ్ఞానం నశిస్తుంది, కథల వల్ల మోక్షం ప్రసాదించి పెడుతుంది. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తు ఎందు ఉండనట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయం ఎందు స్థాపించుకుందురుగాక. నిజమే. నిన్న ఎవరో అన్నట్టుగా, నాగలక్ష్మి అన్నట్టుగానే ఇంతకుముందు నా ఆనందం లేదన్నయ్య అంటే నిజంగానే నాకైనా అంతే. ఇంతకుముందు కథలు చదువుతూ లీలలు చదువుతూ మనం అమాయకంగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడేమో తెలివితేటలు పెరిగాయి, వ్యవస్థ పెరిగిపోయింది. తర్వాత దీంట్లో ఉన్నది అన్నీ ఆచరించాలనేసరికి మన వల్లగాక ఏంది ఫెయిల్ అయిపోతున్నాం అనేది తెలుస్తుంది తప్ప పాస్ అయింది ఏమి తెలియట్లేదు. కాబట్టి అప్పుడేమో అసలు ఫెయిల్ అవ్వడం లేదు, పాస్ అవ్వడం లేదు. స్టార్టింగ్లో ఉన్నాం కదా. పిల్లవాడిని ఫస్ట్ స్కూల్కి పంపించేటప్పుడు వాడు 2 రోజులు అలవాటు పడ్డాక ఇంకా వాడు బ్యాగు తగిలించుకొని పరిగెడతాడు చూడు, అమ్మ అని పరిగెడతాడు అనమాట.
అలా అలా ఆనందించాం మనం. ఆ తర్వాత లోన సారు పాఠాలు చెప్పకపోతే కొడుతుంటాడు చూడు, అప్పుడు మొదలైద్ది ఎందుకు వచ్చావురా స్కూల్కి అన్నట్టుగా. మన పరిస్థితి కూడా అంతే. ఈ తప్పదు, ఈ స్టెప్స్ అన్నీ దాటుకొని వస్తే మళ్ళీ పిహెచ్డి డిగ్రీ వరకు పోతే డిగ్రీ కాలేజీలో ఏముంటుంది, ఆయన అసలు టీచర్ కొట్టడు తిట్టడు, అసలు నువ్వు నేర్చుకున్నాను కూడా అడగడు. ఇంటర్లోనే ఆ స్వేచ్ఛ వచ్చేస్తుంది, కొద్దిగా ఉంటుంది. డిగ్రీకి వెళ్తే నువ్వు స్కూల్కి కాలేజీ రాపోయినా ఎవడు పట్టించుకోడు. అలాగా ఈ మార్గంలో కూడా మొదట కాస్త చాలా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది, మధ్యలో కాస్త టైట్ ఉంటుంది. కొద్దిగా సాధన చేసి కష్టపడి ముందుకెళ్తే హ్యాపీగా గడిపోతుంది. అన్నీ పెద్ద విషయం కాదు, ఆచరించడం చాలా సులభంగా ఆచరించవచ్చు. ఎందుకంటే అర్థమైపోయింది, దాని ఫలితం కూడా మనకు తెలిసిపోయింది. ఏది సత్యమేది అసత్యమో తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఏంది, వదిలిపెట్టడం చాలా తేలిక. మధ్యలో వదలడం కష్టమైంది అనమాట. ఆ వదలడం కష్టం దగ్గర అన్నీ వదలడానికి ఇబ్బంది లేక ఏదో చాలా కష్టమైపోతుంది అనుకుంటాం. ఎప్పుడైతే వదలడం వల్ల మనకు చాలా సులభం, హాయి ఉంది అని తెలిసిపోతుందో చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఈ చేతికి ఉంగరాలు పెట్టుకొని ఉన్నప్పుడు అవి ఒక 4 నెలలు 2 నెలలు అలా ఉండి తీయకుండా ఉంటే అక్కడంతా ఇంకా ఒక పెద్ద మచ్చ ఏర్పడిపోయి బలంగా ఏదో ఒత్తుకుపోయినట్టుగా అనీజీగా ఉంటుంది. అవి తీసి చూడాలి, అబ్బాయి ఎంత హాయిగా ఉంది అంటాం. అంటే అలాగే కోరికలను కూడా వదిలించుకుంటే అంత హాయిగా ఉంటుంది. కాకపోతే తీసేటప్పుడు ఏమంటే వస్తుంది, దీని మీద డాంబిక ఉంటుంది కదా, ఇది పెట్టుకుంటే నలుగురు ఇచ్చే రెస్పెక్ట్, అది మనని దీన్ని కట్టిపడేసి ఉంచుతుంది, తీయనిది అనమాట. కానీ తీసేస్తే ఉండే ఆనందం నిజమే, గొప్ప ఆనందమే. బట్ మరి ఇది రాదు కదా అని ఆపుతుంది. కొన్ని రోజులు తీసిన తర్వాత ఈ ఆనందాన్ని అనుభవించాక వాడేవాడు నన్ను రెస్పెక్ట్ చేసేంత రెస్పెక్ట్ చేయకపోతే నా ఆనందం నాది. ఇప్పుడు మేము చూస్తుంటాం, ఈ తెల్లబట్టలు వేసుకొని బస్టాండ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి బస్సు లేట్ అయింది, అందరూ కూర్చొని ఉంటారు. మేము తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని ఉంటాం. ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు, ప్లేస్ ఉండదు. మామూలు వాళ్ళు వస్తారు, పల్లెటూరులో వచ్చి సుపుక్కున కింద కూర్చోడు రద్దేవాడు. ఆ పంచ వేసుకున్న వాళ్ళు, ఆ పాత చీరలు కట్టుకున్న వాళ్ళు, నెత్తి మీద అమ్ముకున్న వాళ్ళు వచ్చి కింద కూర్చొని సుఖం. నేను అనుకుంటా వాడుకున్న సుఖం నాకు లేదే, గంట అయిపోయింది, గంటన్నర అయింది, నడుములు వస్తున్నాయి, కూర్చుందామంటే లేదు, తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు. వాళ్ళ అంటే చూడండి, ఆ లోకంలో గౌరవ మర్యాదలు వద్దనుకున్నాడు, వాళ్ళలాగా హ్యాపీగా సుఖపడుతున్నాడు. వాటి కోసం ఉన్నాం, బిగించుకుపోయి చచ్చిపోతున్నారు అన్నమాట. ఈ లోకంలో ఇవన్నీ అలాగే ఉంటాయి. అవధూతలు ఆ జ్ఞానం తెలుసుకున్నారు కాబట్టి అన్నీ వదిలేసి బ్రహ్మానందంలో మునిగిపోయి ఉన్నారు. మనం కూడా నెమ్మదిగా దాన్ని చేరుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. 3వ అధ్యాయం సంపూర్ణం.